అదానికి ఫేవర్గా ఢిల్లీలోని ఒక డిస్ట్రిక్ట్ కోర్టు చాలా విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఏంటంటే అదాని కోర్టుకు వెళ్ళింది. మా కంపెనీ పైన అనేక రకాల వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయి, దీనివల్ల మాకు భారీ నష్టం జరుగుతుంది, మాకు నిధులు ఆగిపోతున్నాయి, ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి, మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మార్కెట్లో గందరగోళం జరుగుతోంది, ఇలా అనేక అంశాలు చెప్తూ ఈ మా అదానీ కంపెనీల పైన ఏ రకమైన వార్తలు రాకుండా ఒక ఆదేశాన్ని ఇవ్వండి అని. అది కూడా వారు ఎవరిని పిలిచి విచారించకుండానే ఆర్డర్ ఇవ్వండి అని అదానీ కోర్టు కోరింది. అదానీ కోరిన వెంటనే ఆ సదరు జిల్లా కోర్టు ఆర్డర్ చేసింది. 9 జర్నలిస్ట్ అండ్ మీడియా ఆర్గనైజేషన్స్ అండ్ ప్లాట్ఫామ్స్ పైన ఆంక్షలు విధిస్తూ వాళ్ళు అదానీ పైన ఏది రాయకూడదు, రాసిన వెంటనే తొలగించాలి. ఇదే కాకుండా ఇంకా ఎవరు కూడా అదానీ కంపెనీల పైన అన్వెరిఫైడ్, అన్సబ్స్టాన్షియేటెడ్ అండ్ డిఫెమేటరీ కంటెంట్ ప్రచురించకూడదు అని ఆదేశాలు ఇచ్చారు. సో ఒకవేళ ఏదైనా అలాంటి ప్రచురించబడ్డాయని అదానీ కంపెనీలు ఫీల్ అయితే వారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. ఆ ప్లాట్ఫామ్స్ అంటే ఏ ఫేస్బుక్కా, యూట్యూబా, సోషల్ మీడియానా, సో ఆ ఏ ప్లాట్ఫామ్ మీదికి దాంట్లో పబ్లిష్ అయితే వాటికి కూడా తీసుకెళ్ళి వీటిని తొలగించమని అడగచ్చు. అంటే ఇక అదానీ ఒక రకంగా సెన్సార్ బోర్డుగా పనిచేస్తుంది. సో తమ పైన వచ్చిన ఆర్టికల్స్, వీడియోలు, డిస్కషన్లు, సోషల్ మీడియా పోస్టులను చూస్తూ వీటన్నిటినీ తొలగించమని ప్రభుత్వానికి, అలాగే ఆ సంబంధిత టెక్ ప్లాట్ఫామ్స్కు నివేదించుకుంటే వాళ్ళు వెంటనే వితిన్ 36 hours తీసేయాలి. అలా ఒకవేళ కోర్టు తీసేయాల్సిన అవసరం లేదని తీర్పు చెప్తే తప్ప తీసేస్తూనే ఉండాలి. అంటే ఈ రకమైన ఆదేశాలు బహుశా భారతదేశంలో ఇంకెవరికి రాలేదు. ఏదైనా ఒక కంపెనీ పైన వార్తలు ప్రచురితమైతే, ఒక నాయకుని పైన వార్తలు ప్రచురితమైతే ఈ వార్తలు నా పరువు తీసేలా ఉన్నాయి అంటూ పరువు నష్టం కేసు ఇస్తారు. ఆ కేసు పైన విచారణ చేపడతారు. విచారణలో నిజమే అది డిఫెమేటరీ కంటెంట్ అని తేలితే వాటిని తొలగించమని ఆదేశాలు ఇష్యూ చేస్తారు. ఇక ముందు ఇలాంటి ప్రచురించకూడదు అని చెప్తారు. ఇక్కడ అదానికి వచ్చినటువంటి ఆర్డర్ అంటే బ్లాంకెట్ ఆర్డర్. ఇప్పటి వరకు ప్రచురితమైనవి, ఇక ముందు ప్రచురితం కాబోయేటివి ఏవైనా అదాని చెప్తే తీసేయాల్సిందే, అన్లెస్ కోర్టు తీసేయాల్సిన అవసరము లేదు అంటే తప్ప. సాధారణంగా ఏది తీయకూడదు అన్లెస్ కోర్టు ఆదేశిస్తే ఉంటుంది. ఇక్కడ రివర్స్ ఆర్డర్ వచ్చేసింది. అదానీ కంపెనీలే డిసైడ్ చేస్తే మాకు వ్యతిరేకంగా మా పరువు తీసేలా ఉన్నాయి, మమ్మల్ని బదనాం చేసేలా ఉన్నాయని వాళ్ళు నిర్ణయించి చెప్తే అవన్నీ తీసేస్తూ పోవాలి. అంటే ఇప్పుడు ప్రూఫ్ ఎవరైనా మాట్లాడిన వీడియోను తీసేయమని అదానీ కంపెనీ నోటీస్ పంపితే, నాలాంటి ఉదాహరణకు నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒకటి మాట్లాడాను. అదానీ కంపెనీలు వెంటనే యూట్యూబ్కు నోటీస్ ఇస్తాయి, ప్రొఫెసర్ కె నాగేశ్వరి మాట్లాడాడు, ఇది లింకు, దీన్ని తీసేయండి అంటే వాళ్ళు తీసేయాల్సిందే వెంటనే. ఒకవేళ నేను కాదు, నా దాంట్లో ఏం డిఫెమేటరీ లేదు, నేను అదానీ కంపెనీల పైన ఏ అబద్ధము మాట్లాడలేదు నేను నిరూపించుకోవాలి. సాధారణంగా డిఫెమేషన్ కేసుల్లో ఎవరైతే పిటిషనర్ కేసు వేస్తాడో నా పరువు తీసేలా ఇది ఉంది అని వాళ్ళు నిరూపించాలి తప్పుగా ఉందని. కానీ ఇక్కడ రివర్సల్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. అంటే అదానీ గనక ఆరోపిస్తే వాళ్ళు వెంటనే తొలగించాలి లేదా నిరూపించుకోవాలి. సో ఇది మాకు వ్యతిరేకంగా ఉంది, మా పరువు తీసేలా ఉందంటే లేదు, మీ పరువు తీసేలా లేదని నేను నిరూపించాలి. సో ఇలా బ్లాంకెట్ ఆర్డర్లు అదానికి, అది కూడా విచారణ ఏది లేకుండానే, అసలు ఇంతవరకు ప్రచురితం కాని వాటిపై కూడా ఈ ఆర్డర్ వర్తిస్తుంది. అంటే భవిష్యత్తులో ఎవరైనా ఏది పబ్లిష్ చేసినా అదాని కోరితే తీసేయాలి, లేదా తీసేయాల్సిన అవసరం లేదు, కోర్టుకు వెళ్ళి నిరూపించుకోవాలి. అంటే బాధ్యత వారిపైన ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి, ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? ఇది ఇంటరిమ్ ఆర్డరు, బ్లాంకెట్ ఆర్డరు, అలాగే అదానీ చేతిలోనే ఒక సెన్సార్ బోర్డు పెట్టేసింది కోర్టు. ఇదెక్కడ విచిత్రం, ఇంత స్వీపింగ్ ఆర్డర్ ఎట్లా ఇస్తారు అనే ప్రశ్న ఇప్పుడు న్యాయ నిపుణుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో
భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు ఈ అదానీ ఇచ్చిన నోటీసులు ఎవరెవరికి చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. రవీష్ కుమార్, రవి నాయర్, ధ్రువరాటి, ఇలా మీకు ది వైర్, న్యూస్ లాండ్రీ, ఇలాంటి వాళ్ళ ఠాకూర్దా, సో ఇలా పరంజయ్ గోవా ఠాకూర్దా, ఇలా అందరి పైన ఆదేశాలు ఇష్యూ అయ్యాయి. వీళ్ళే కాదు, భవిష్యత్తులో కూడా ఎవరు రాసినా అదానీ కంపెనీ URL పంపుతుంది, మీరు తీసేయాలి. ఒకవేళ తీసేయకపోతే కోర్టుకు వెళ్ళి మీరే నిరూపించుకోవాలి ఇందులో ఏం తప్పలేదని. సో ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వటానికి 3 టెస్ట్ రూల్ అని కోర్టు తీర్పులు చెప్పాయి. ఇలాంటి అర్జెంటుగా ఆర్డర్లు ఎప్పుడు ఇస్తారంటే 3 కండిషన్ ఫుల్ఫిల్ కావాలి. ఆ 3 కూడా మెకానికల్గా ఫుల్ఫిల్ కావడం కాదు. సుప్రీంకోర్టు గతంలో చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ 3 కండిషన్లు మెకానికల్గా ఫుల్ఫిల్ అయినాయని చెప్పి ఇలాంటి అర్జెంట్ ఆర్డర్లు ఇవ్వకూడదు. అది కూడా గత ప్రెసిడెంట్స్ను ఏకరూపు పెడుతూ ఇవ్వకూడదు. కేస్ బై కేస్ ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా అనేది నిరూపించబడాలి. అందుకే కోర్టు ఆ రూల్ పెట్టింది. ఏంటి మొదటి రూల్ ఏంటి? ప్రైమా ఫేసి ఇందులో కేసు ఉంది అని తేల్చుకోవాలి కోర్టు. సో ఇందులో ఇనీషియల్గా కేసు ఉంది, ఇది ఈ పిటిషనర్ చేస్తున్న వాదన కరెక్టే అని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు అదానీ కంపెనీలు ఏం చెప్పిందంటే 2023లోనే హిండెన్బర్గ్ రిపోర్ట్ పైన మాపై బదనాం చేస్తూ వార్తలు వచ్చాయి. దాని మీద మేము కోర్టుకు పోతే కోర్టు అదానీ కంపెనీలు తప్పేమీ లేదన్నది కనుక ఇంకా మాకు వ్యతిరేకంగా ఏది పబ్లిష్ అయినా అది ప్రైమా ఫేసి డిఫమేటరీ అని అదానీ కంపెనీల వాదన. దాని కోర్టు సింప్లీ కట్ అండ్ పేస్ట్ చేసి పడేసి, కాపీ పేస్ట్. సో అదానీ కంపెనీస్ ఏ పిటిషన్ ఏం చెప్పాయో అదే కోర్టు తీర్పుగా మారిపోయింది. విచిత్రం ఏంటంటే ఇక రెండవ టెస్ట్ ఏంటంటే ఇర్రిపేరబుల్ లాస్. అంటే పిటిషనర్ కేసు వేస్తే దానిపైన తీర్పు ఇవ్వకపోతే ఇక కోలుకోలేనంత నష్టం జరుగుతుంది అన్నప్పుడు అర్జెంటుగా ఆర్డర్ చేయాలి. కోలుకోలేనంత నష్టం జరుగుతుందని ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడు అదానీ కంపెనీ ఏం చెప్పిందంటే ఇలాంటి వార్తల వల్ల, వ్యాసాల వల్ల మా కంపెనీలకు పెట్టుబడులు ఆగిపోతున్నాయి, మా కంపెనీ బ్యాలెన్స్ షీట్ దెబ్బతింటుంది, మా కంపెనీ ఆర్డర్స్ ఆగిపోతున్నాయి, మార్కెట్లో గందరగోళం అయిపోతుంది అని అదానీ కంపెనీ ఈ అర్జెన్సీ అంటే ఇర్రిపేరబుల్ లాస్, ఇక మేము కోలుకోనంత ఆర్థికంగా నష్టపోతాం అంటూ ఎకరుపెట్టింది. సింప్లీ జడ్జి వాటి అన్నిటినీ కాపీ పేస్ట్ చేసి తీర్పు చెప్పేశారు. అవన్నీ కూడా తీర్పులోకి వచ్చాయి. అదానీ కంపెనీ పిటిషన్లో వేసిన అన్ని కోర్టులు వచ్చాయి. ఇక మూడోది బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అనేది థర్డ్ రూల్. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఏంటంటే ఇప్పుడు అదానీ అంటున్నది ఇది పరువు నష్టం కలిగించేది, ఇది తప్పుడు సమాచారం అని అదానీ క్లెయిమ్ చేస్తుంది. కాదు, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇది సరైన సమాచారం అని ఆ సదర్ జర్నలిస్టు లేదా మీడియా సంస్థ డిసైడ్ చేస్తుంది. కోర్టు ఇద్దరిలో ఎవరికొకరికి అనుకూలంగా తీర్పు రావాలి. అప్పుడు కోర్టు థర్డ్ టెస్ట్ ఉంటుంది. ఏం టెస్ట్ అంటే మనం ఇచ్చేటువంటి తీర్పు వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, ఎంత జరుగుతుంది, దీన్ని అంచనా లెక్కేసుకోవాలి. వేసుకొని ఈ జడ్మెంట్ ఇవ్వాలి. కానీ అవి ఏమీ లేకుండా అదానీ ఎంటర్ప్రైజెస్ కోరిన వెంటనే ఆల్రెడీ పబ్లిష్ అయిన వార్తలు తీసేవన్నారు. కొంతమంది జర్నలిస్టులను రవీష్ కుమార్, రవి నాయర్, ఠాకూర్దా, పరంజయ్ గోవా ఠాకూర్దా, ధ్రువరాటి ఇలాంటి వారిపైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ముందు కూడా అదానీ కంపెనీ గుర్తించి URLs పంపుతూ ఉంటుంది, మీరంతా తొలగిస్తూ ఉండాలి. అది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి ఇస్తే వాళ్ళు ఆదేశాలు ఇస్తారు తొలగించమని. సో ఈ ఆర్డర్స్ ఒక బ్లాంకెట్ గ్యాగ్ ఆర్డర్ను ప్రచురించారు. ఇక దీంతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది జరిగే అవకాశమే లేదు. ఇది అన్వెరిఫైడా వెరిఫైడ్ ఎప్పుడు తెలుస్తుంది? ఇది కోర్టులో విచారణలో తేలుతుంది. ఇది అన్సబ్స్టాన్షియేటెడా సబ్స్టాన్షియేట్ ఎప్పుడు తేలుతుంది? కోర్టులో విచారణ క్రమంలో తేలుతుంది కదా. కానీ అదానే డిసైడ్ చేస్తుంది ఇది అన్వెరిఫైడ్, అన్సబ్స్టాన్షియేటెడ్, ఇది ప్రైమా ఫేసి రాంగ్ అని అదాని ఎలా చెప్తుంది? పిటిషనర్ జడ్జి అవుతాడు ఎక్కడన్నా? అంటే ఏ విచారణ లేకుండానే అదాని పైన ఏమీ రాయకూడదు అనే ఆదేశాలు ఇవ్వవచ్చా? కానీ మన కోర్టు ఆ రకంగా ఆదేశాలు ఇచ్చింది.